4ను వెంటనే రద్దు చేయాలి. జీవో నంబర్ 4ను వెంటనే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి. We want justice. We want justice. We want justice. అందరికీ నమస్కారం. ఈరోజు జీవో నంబర్ 4 ఎట్లా పుట్టుకొచ్చిందో ఈరోజు మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జీవో నంబర్ 4 గురించి చెప్పేది ఏంటంటే, ఇది నెట్ సెట్ సాధించిన అభ్యర్థులకి ఇది చాలా ముప్పుకరమైన జీవో. చాలా మంది యూజీసీ నెట్, టీజీ సెట్ క్వాలిఫై అయ్యుండి డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తూ గత 16 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ఇది చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ జీవో అసలు ఎన్ని పరిణామాలకు దారితీస్తుందంటే, ఎవ్వరు కూడా నెట్ సెట్ క్యాండిడేట్స్ డిగ్రీ లెక్చరర్ అయ్యే అవకాశం రాకుండా చేస్తున్న జీవో ఇది. గ్రూప్ 1 స్థాయిలో ఎలా 29 జీవో వచ్చిందో అలాగే ఈ డిగ్రీ లెక్చరర్ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూడా ఈ జీవో నంబర్ 4 అట్లాగే తీసుకొచ్చిరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి మేము గత 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక వెబ్ నోట్ ఇచ్చి 544 పోస్టులకి డిగ్రీ లెక్చరర్ పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి 3 సార్లు అప్లికేషన్ తీసుకొని ఆ ఎగ్జామ్ నిర్వహించకుండానే ఆ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 544 పోస్టులకి ఇంకా పోస్టులు యాడ్ చేసి ఒక 3000 పోస్టులతోనైనా డిగ్రీ లెక్చరర్ స్థాయి పరీక్షలు నిర్వహిస్తారని మేము ఆశగా ఎదురు చూసినాము. కానీ మా ఆశల మీద నీరు గార్చిన ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. ఈ జీవో వల్ల కేవలం పిహెచ్డి పట్టాలు పొందిన వారికి మాత్రమే నేరుగా ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియను వీళ్ళు చేపట్టిర్రు. దీని ద్వారా ఏమైతుందంటే, పిహెచ్డి ఉన్న వాళ్ళకి వేటేజ్ ఇస్తున్నారు. నెట్ సెట్ ఇంతకు ముందు అర్హతలుగా ఉండే, ఈ అర్హతలు ఉంటే డైరెక్ట్ డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్ కి అప్లికేషన్ చేసుకొని 150 మార్కులకి డైరెక్ట్ పూర్వకంగానే ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టుకునేటోళ్ళం. కానీ దీంట్లో కొత్తగా వచ్చిన జీవోలో 50 మార్కులు అకాడమిక్ స్కోర్ అని పెట్టిరు. దీంట్లో ఏమైతుందంటే 25 మార్కులు పిహెచ్డి చేసిన వాళ్ళకి నేరుగా స్కోర్ ఇచ్చేస్తారు. వాళ్ళకి వేటేజ్ ఇచ్చేయడం వల్ల చాలా మంది ఈక్వల్ టు పిహెచ్డికి నెట్ సెట్ అని మీరు ఇచ్చిన తర్వాత ఇప్పుడు పిహెచ్డి చేసిన వాళ్ళకి సపరేట్ గా వేటేజ్ ఇవ్వడం ఏంది? నెట్ సెట్ కి ఇంతకు ముందు అర్హతలుగా పరిగణించి ఇప్పుడు దానికి కూడా వేటేజ్ కేటాయించడం ఏంది? పిహెచ్డి పొందిన వాళ్ళకి నేరుగా ఉద్యోగాలు ఇచ్చే మీ దురుద్దేశాన్ని ఇప్పుడు మేము ఎట్లా తప్పుపట్టొచ్చు మాకైతే అర్థమైతలేదు. ఈ జీవో వల్ల చాలా మంది నెట్ సెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు నష్టపోతారు. కాబట్టి ఈ జీవోని వెంటనే రద్దు చేయాలి. దీన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెట్ సెట్ అభ్యర్థులందరం కూడా వ్యతిరేకిస్తున్నాము. చాలా మంది ప్రొఫెసర్లు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే నిరుపేదలకి ఉద్యోగాలు రాకుండా చేసే జీవో ఇది. కేవలము పిహెచ్డి పట్టాలు పొందిన వారికే ఉద్యోగాలు ఇవ్వదలుచుకుంటే మీరు నిజంగా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, అన్ని యూనివర్సిటీల్లో మీరు పిహెచ్డి పరీక్షలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తున్నారు? ప్రతి సంవత్సరం పిహెచ్డి ఎంట్రన్స్ పెడుతున్నారా? పెట్టిన దాంట్లో ఖాళీలు ఎన్ని ఉన్నాయి? ఒకవేళ ఎంతమంది పిహెచ్డి అభ్యర్థులు వాళ్ళందరూ డాక్టరేట్ పొందిరు? వీటి వివరాలు మీరు చెప్పగలరా? కొంతమంది, అందరినీ అనట్లేదు, కొంతమంది దొంగ పిహెచ్డీలు తెచ్చి కూడా ఈ రోజు డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాన్ని గద్దలు లెక్క తన్నుకుపోతున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మేము నిజాయితీగా కష్టపడి చదివి అన్ని అర్హతలు సాధించి ఈ రోజు ఈ జీవో నంబర్ 4 వల్ల మేము ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ జీవోని వ్యతిరేకిస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఎవ్వరు కూడా ఈ జీవో నంబర్ 4 ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. యూజీసీ రూల్స్ ప్రకారం పెడుతున్నామని చెప్తున్నారు. యూజీసీ రూల్స్ పాటించకండి, పిహెచ్డి మ్యాండేటరీ కాదు అని చెప్పేసి మనకి 2023లోనే గైడ్ లైన్స్ వచ్చినాయి. మరి దాన్ని ఎందుకు మీరు పాటించట్లేదు? మీరు నిజంగా ఎంతమందికి పిహెచ్డీలు ఇచ్చిర్రు? ఎంతమంది పిహెచ్డి పట్టాలు పొందే విధంగా మీరు చర్యలు చేపట్టిర్రు? ఎంట్రన్సే గతి లేదు. పిహెచ్డి ఎంట్రన్సే గతి లేనప్పుడు, అసలు సీట్లే వేకెన్సీస్ లేనప్పుడు మీరు పిహెచ్డి మ్యాండేటరీ అని చెప్పేసి దానికి సపరేట్ గా కట్ ఆఫ్ పెట్టి దానికి సపరేట్ గా వెయిటేజ్ ఎట్లా ఇస్తున్నారు? సగం మార్కులు 50 మార్కులు మా చేతిలో లేనట్టు మీరు 40 మార్కులకి రిటర్న్ టెస్ట్ పెట్టడం వల్ల మేము నష్టపోతున్నాం. మేము టీచర్ అభ్యర్థులం కాబట్టి మీరు ఇంటర్వ్యూలు పెట్టినా మేము పెద్ద బాధ పడదలుచుకోలేదు. ఎందుకంటే మాకు డెమో అవసరమే. కానీ
దీంట్లో ఎవరైతే 50 మార్కులకి కట్ ఆఫ్ మీరు పెట్టిరో పిహెచ్డికి 25 మార్కులు కేటాయించి, అలాగే అసలు రాష్ట్రంలో లేని ఎంఫిల్ కోర్సుకు కూడా మీరు మార్కులు కేటాయించి, ఇంకా నిజం చెప్పాలంటే జర్నల్స్ ఆర్టికల్స్ కి కూడా మార్కులు కేటాయించారు. నిజంగా డిగ్రీ స్థాయి ఉద్యోగానికి ఇన్ని అర్హతలు అవసరం లేదు. ఒకవేళ నిజంగా వాళ్ళకి పదోన్నతులు ఇవ్వాలనుకున్నప్పుడు మీరు పిహెచ్డీలు, వాళ్ళ జర్నల్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని చూడండి. కానీ డిగ్రీ లెక్చరర్ స్థాయి ఉద్యోగానికి మీరు ఇన్ని అర్హతలు పెడితే చాలా మంది నిరుద్యోగ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంటది. మనకి పీజీలో 55% మార్కులు ఉంటే ఆ తర్వాత నెట్ సెట్ రాసుకొని తర్వాత డిగ్రీ లెక్చరర్ స్థాయి ఉద్యోగాన్ని సంపాదించుకొని ఎక్స్పీరియన్స్ తోటి పదోన్నతులు పొంది ఆ తర్వాత ఓపెన్ లోనో పార్ట్ టైం గానో పిహెచ్డీలు చేసుకొని పదోన్నతులు పొంది చాలా మంది ఈ రోజు ఉద్యోగాల్లో ఉంటున్నారు. మరి అలాంటి వాళ్ళని చూసి మేము కూడా ఇన్స్పైర్ అయినాం. ఇప్పుడు కొత్తగా ఈ జీవో నంబర్ తీసుకురావడం వల్ల గత 16 సంవత్సరాలుగా మనకి తెలంగాణలో డిగ్రీ లెక్చరర్ ఇది నోటిఫికేషన్ లేనప్పుడు మీరు సడన్ గా రూల్స్ మీరెట్లా మారుస్తారు? ఎందుకంటే ఆల్రెడీ మాకు నోటిఫికేషన్ ఇది ఇష్యూ అయింది. 3 years నుంచి వెయిటింగ్ లో ఉన్నాము. వెయిటింగ్ లో ఉన్న తర్వాత ఇష్టారాజ్యంగా ఈ రోజు మార్చుకుంటే అసలు నిరుపేద విద్యార్థులు ఎవరితో చెప్పుకోవాలి? ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ తో చెప్పుకోవాలి? ఏ ఉన్నతాధికారులతో చెప్పుకోవాలి? మేము శత విధాల ప్రయత్నం చేసినాము. ఎవరిని అడిగినా ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన జీవోనే అని చెప్తున్నారు. కాబట్టి మేము ఉస్మానియా సాక్షిగా ఈ రోజు అన్ని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ప్రెస్ మీట్ ని నిర్వహించడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు. మీరందరూ కూడా మా విద్యార్థులకి మీరు మద్దతు ఇస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఏఎస్ఎఫ్ఐ నుంచి ఉదయ్ కుమార్ అన్న, అలాగే మోతిలాల్ గాని చాలా మంది అన్న వాళ్ళు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మీకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ జీవోని వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే చిగురులో ఉన్నప్పుడే దీన్ని తీసేయడం మంచిది. ఎందుకంటే ఇది మా దృష్టికి మళ్ళీ ఒక గ్రూప్ 1 స్థాయిలో 29 జీవో లాగా ఇది కూడా డిగ్రీ లెక్చరర్ స్థాయికి ఒక జీవో నంబర్ 4 పెను ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్రిక్తకి లోను కాక ముందే ఈ జీవోని రద్దు చేసి చాలా మందికి విద్యార్థులకి న్యాయం చేయాలని ప్రభుత్వాలని గాని ఉన్నతాధికారులను గాని యూనివర్సిటీ ప్రొఫెసర్లకి వీసీలకు కూడా మేము విన్నపించుకుంటున్నాము. లేకపోతే ఎక్కడికక్కడ యూనివర్సిటీలు అన్ని కూడా పర్యటించి మేము ఖచ్చితంగా ఈ జీవోని రద్దు చేసే వరకు మా పోరాటం ఆపకుండా నిరంతరంగా కృషి చేస్తామని చెప్పేసి నేను తెలుపుకుంటున్నాను. అంటూ మనకి ఏఎస్ఎఫ్ఐ నుంచి ఉదయ్ కుమార్ అన్న మాట్లాడతారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది చాలా విలువైనది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల చేత జీవో నెంబర్ 4 తీసుకొని వచ్చి డిగ్రీ లెక్చరరు కావాలి అంటే ఖచ్చితంగా వెయిటేజ్ 50 మార్కులు పీజీలో ఉండాలని, అదేవిధంగా 10 మార్కులు ఇంటర్వ్యూ అని, 40 మార్కులు ఎంట్రన్స్ అని పెట్టింది. అసలు ఈ అధికారులు ఎక్కడ పుట్టిండ్రు? ఏసీలో పుట్టిండ్రా, గుడిసెలో పుట్టిండ్రా అని అర్థమవుతలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టితో సాహసం చేసేటువంటి ఈ పేద జీవితాల వాళ్ళు డిగ్రీ దాకా రావడము, పీజీ దాకా రావడము, పిహెచ్డి దాకా ఎంతమంది పోతారు? ఎస్సీ ఎస్టీ బిడ్డలు పిహెచ్డి దాకా పోతారు అంటే యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ ఉందా? పిహెచ్డి ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలుసు. ఒకవేళ ఈ అధికారులు ఏ ఉద్దేశంతో ఈ జీవో తీసుకొని వచ్చిండ్రు? మేము అడుగుతున్నది ఏమంటే, ఎంతో మంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ 180% మంది పేదరికం కలిగినటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఉంటారు. వాళ్ళందరూ ఎట్టి కష్టం చేసుకొని అప్పులు తీసుకొచ్చుకొని ఎన్నో కష్టాలను వచ్చి పీజీ దాకా వస్తారు. పీజీ దాకా వచ్చిన తర్వాత కొన్ని పర్సనల్ స్ట్రగుల్స్ ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేనటువంటివి ఉంటాయి. అవి వాటి నుంచి బయటపడి ఒక కరెంట్ అఫైర్స్ రూపంలో, ఒక సబ్జెక్ట్ రూపంలో పోటీ పడి ఉద్యోగాలు కొట్టుకునేటువంటి అవకాశము అందరు కాంపిటేటివ్ గా పెడితే బాగుంటది. ఎందుకంటే క్లాస్ లో 100 మంది ఉన్నప్పుడు 100 మందిలో ఒక్కరు మాత్రమే టాపర్ ఉంటారు. ఇప్పుడు మీరు ఎవరికి ఈ టాపర్ కోసమేనా ఈ 50% వెయిటేజ్ పెట్టింది? మిగతా వాళ్ళ పిల్లలు ఎటు పోవాలి? పిహెచ్డీలు ఎంతమంది చేస్తారండి? పిహెచ్డి చేయడానికి యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ ఎంత ఉందండి? ఏం స్టాండర్డ్స్ ఉన్నాయి యూనివర్సిటీలలో? రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి 1000 కోట్లు ప్రకటిస్తా అన్నాడు ఓయూకు. ఇప్పటి వరకు అత్తకలేడు పత్తకలేడు. ప్రతి డిపార్ట్మెంట్ లో సోషాలజీ డిపార్ట్మెంట్ లో 16 మంది ప్రొఫెసర్లు ఉండాల్సింది 2 ఉన్నారు. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉండే అనేక యూనివర్సిటీలలో ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు, ఎంతమంది పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు? పిహెచ్డి చేసిన వాళ్ళకి 25% మార్కులు అంటే లక్షలాది మంది పీజీ చేసిన వాళ్ళు, నెట్టు కొట్టిన వాళ్ళు, సెట్టు కొట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. యూజీసీ నామ్స్ పేరు మీద మేము ఏదో చేసినామని డమాచార ప్రచారం చేసుకుంటున్నారు. మీరు పేదరికంతో పుట్టి అప్పులుగా తీసుకొచ్చుకొని మీ ఇంట్లో పరిస్థితి బాగాలేక వయసు పెరిగి పెళ్లి కాకుండా నిరుద్యోగం పేరు మీద గ్రామాలలో బతికితే ఆ కష్టం విలువ తెలుస్తుందండి. అధికారులు ఏసీలలో పుట్టి వాళ్ళ పుట్టుకే ఏసీలలో ఉన్నట్టుంది. అక్కడ పుట్టి అక్కడ పెరిగి అక్కడ చూస్తే వాళ్ళందరికీ టాపర్సే అవుపిస్తారు.
ఇప్పుడు టాపర్స్ కు వాళ్ళ స్థాయిని వాళ్ళకి వెయిటేజ్ చేయడంలో తప్పు లేదు. కానీ ఆ వెయిటేజ్ అనేది పిహెచ్డి వాళ్ళకి 25% అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను, ఒక్కసారి స్ట్రాటజికల్ గా డేటా తీయండి. ఎంతమంది ఈ రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్ లో పిహెచ్డి చేశారు, పిహెచ్డి చేసిన వాళ్ళకు పీజీ పాస్ అయ్యి నెట్ సెట్ అర్హత ఉన్న వాళ్ళకు అవన్నీ కూడా ఒకసారి తీయండి. అసలు ఎవరు ఈ ప్రభుత్వానికి ఏ అధికారులు అసలు ఇది పెట్టింది? వాళ్ళకేమన్నా ఆలోచన ఉందా? కామన్ సెన్స్ ఉందా? ఏ రకంగా అండి ఒక క్లాసులో అంతమంది ఉంటే ఒక్కరిద్దరి కంటే ఎక్కువ రారు కదా టాపరు. మిగతా వాళ్ళంతా కూడా చాలా కష్టపడి చదువుకొని వచ్చిన వాళ్ళే ఉంటారు. ప్రియమైనటువంటి తెలంగాణ ప్రజలారా, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము నిరంకుశ ప్రభుత్వం పేరు మీద ప్రజాపాలన అన్నది, కానీ ప్రజాపాలన నిరుద్యోగ గుండెల్లో ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల పేరు మీదే గెలిచారు. నాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులు ప్రాణం పెట్టి కొట్లాడి బీఆర్ఎస్ ను ఓడగొట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ఈ నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టడానిక, వాళ్ళ కుటుంబాలను రోడ్డు పాలు చేయడానిక, వాళ్ళ నాగం చేయడానిక? కామన్ సెన్స్ ఉందా? 6 గ్యారంటీలు నువ్వు ప్రకటించినావు. నీ రాజకీయాలు మేము మాట్లాడతలేం. నీ రాజకీయాలు మాట్లాడాలంటే ఈ 2.5 సంవత్సరాల్లో ఎంత విభిన్న వైఖరి ఉందో అందరికీ తెలుస్తా ఉన్నది. నీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తా ఉన్నది. నువ్వు నీటి మీద రాతల్లాగా అనేక రకాల మాటలు మాట్లాడుతా ఉన్నావు. కానీ కింది స్థాయి గ్రౌండ్ కు వెళ్తే ప్రజలకు ఖమ్మంలో ఏమవుతుందో అందరికీ తెలుస్తా ఉన్నది, కుమ్మెరలో ఏమవుతుందో అందరికీ తెలుస్తా ఉన్నది, కోదాడలో కర్ల రాజేశ్వమూర్తి ఏమవుతా ఉన్నదో అందరికీ తెలుస్తా ఉన్నది. కనీసము రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చినటువంటి నిరుద్యోగ యువత డిఎల్ కావడానికి సదా అవకాశాలుగా కొన్ని అప్పులు తీసుకొచ్చుకొని యూనివర్సిటీలలో, కోచింగ్ సెంటర్లలో అనేక రూపాయలుగా నెట్ సెట్ అర్హత సాధించుకొని వేల ఆశలతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు పిహెచ్డి వాళ్ళతో పెట్టి వాళ్ళకి 50% వెయిటేజ్ అంటే అందరూ కూడా టాప్ రారు కదా. ఇప్పుడు ఈ జీవో ఏ అధికారి తయారు చేసిండో ఆయన పుట్టుకతోనే టాపర్ వచ్చిండా అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళ ఊపిస్తలేవా? వాళ్ళకి చలనం లేదా? వాళ్ళు ఏ గ్రౌండ్ నుంచి వచ్చిండ్రు? మేము ఇక్కడ మాట్లాడదలుచుకుంటే ప్రతిదీ కూడా మా చెమటను రక్తంగా చేసి రక్తాన్ని సంపదగా మార్చి బతికిస్తున్నామండి ఈ సమాజాన్ని. ఆ సమాజంలో ఉండేటువంటి నిరుద్యోగుల కోసము వాళ్ళు పడే ఆవేదన యొక్క దుఃఖము రాష్ట్రంలో ఉండేటువంటి ఎంతో మంది అన్న మీరు ఓయూలో ఉంటారు, ఒక్కసారి మా దుఃఖాన్ని పట్టించుకోండి, మా బాధను పట్టించుకోండి. సంవత్సరాల కొద్దిగా జీవితాలను తాకట్టు పెట్టి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే ఈ జీవో తీసుకొచ్చి మా బతకనే కూడా చేస్తున్నారు. మేము ఆత్మహత్యకు పురిగొల్పే సందర్భాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు చేస్తున్నారని అందరూ దుఃఖపడుతున్నారు, ఆవేదన పడుతున్నారు. ప్రియమైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీకు దండం పెడుతున్నాం. మీరు ప్రభుత్వం గెలిచిందంటే నిరుద్యోగుల వల్లనే గెలిచింది. మీరు గెలిచారంటే మాలాంటి వాళ్ళు ఎన్నో జైలు పాలయ్యి అనేక రకాల పోరాటాలు నిర్వహించి మేము చేసినటువంటి సాహస ప్రయత్నం మీరేదో గద్దెనెక్కడానికి కాదండి. ఈ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల మంది ప్రజానికానికి ఒక సమన్యాయం చేస్తారని, సమానత్వాన్ని ఇస్తారని, అందరికీ ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారని, ఆత్మగౌరవం నిలబెడతారని మేము కలగన్నాం. మా కళలు భగ్నం చేసేటువంటి ప్రయత్నం చేయకండి. నిరుద్యోగుల జీవితాలలో మట్టిని కొట్టే ప్రయత్నం చేయకండి. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. మా హక్కు కోసమే మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా ఈ సమస్యను మీరు తేరుకోకపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డలుగా కోట్లాది ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడేటువంటి బిడ్డలుగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరో తెలంగాణ పోరాటం పేరు మీద రావడానికి ఎట్లాగైతే తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం మనం పోరాటం చేసినామో ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మరొక పోరాటాన్ని ఇందుకే ఉస్మానియా గడ్డ నుంచి డిగ్రీ లెక్చరర్ ఎంట్రన్స్ కోసం చేసేటువంటి అవకాశం రాబోతున్నది. ఇప్పటికైనా మీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇక్కడ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు పొందేటువంటి ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళొక్కసారి మీ అధికారులతో సమీక్ష చేయండి. సమీక్ష చేసి అసలు దానివల్ల నష్టమా లాభమా, ఏ రకమైనటువంటి పిల్లలకు ఏంటి అనేటువంటిది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. మాలాంటి విద్యార్థి నాయకులను కూడా చర్చలో పిలవండి. చర్చలో పిలిచిన తర్వాత మంచి ఏంది చెడేంది, ఎవరు ఏ నేపథ్యం నుంచి వస్తారు, ఏ కుటుంబాల నుంచి వస్తారు, వాళ్ళకి ఆర్థిక స్థితి ఏముంటది, వాళ్ళ సామాజిక ఆలోచన ఏంది అనేది అనేక రకాల విషయాల పట్ల మాకు పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే మేము పుట్టింది ఏ శరీరంలో పుట్టలే, గుడిసెలో పుట్టాం కాబట్టి ఆ గుడిసె యొక్క దుఃఖం ఎట్లుంటది, ఆ కష్టాలు ఎట్లుంటది మా అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళ బాధను మా బాధగా తీసుకొని ఈ సమాజం నుంచి మేము మా యొక్క అభ్యర్థనను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారుల పేరు మీద తీసుకొని ఈ సమస్యను పరిష్కరించి పాత పద్ధతిలోనే డిగ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టాలని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నిరుద్యోగ మిత్రులందరికీ కూడా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పక్షాన ఉద్యమ అభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కంచర్ల బద్రి, నేను పిహెచ్డి స్టూడెంట్ ఉస్మానియా యూనివర్సిటీ. స్వయంగా ఒక పిహెచ్డి స్కాలర్గా ఏదైతే ప్రభుత్వం జీవో నంబరు 4ను తీసుకొచ్చిందో ఇది జీవో నిరుద్యోగుల నోట్లో నిజమైన డిగ్రీ అభ్యర్థులకు, డిగ్రీ లెక్చరర్ అభ్యర్థులకు మరి అన్యాయం చేసేటువంటి జీవోను వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిజానికి ఒక పిహెచ్డి స్కాలర్గా ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానించాల్సిందే, కానీ అది తప్పు. నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టడం మాకు ఇష్టం లేదు. కాబట్టి ఏదైతే వెయిటేజీ పిహెచ్డి వాళ్ళకు ఒక
శాతం మార్కులను కేటాయించారో అట్లా కాకుండా పాత పద్ధతిలోనే ఈ డిగ్రీ లెక్చరర్ అర్హత పరీక్షను నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటూ, ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ ఇస్తారేమో, లేకపోతే ఎవ్రీ ఇయర్ ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసి గతంలో హామీ ఇచ్చారు. అట్లాంటి పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడవకుండా కొత్త కొత్త జీవోలను తీసుకొచ్చి కాలుకేస్తే మెడకు, మెడకేస్తే కాలుకేయడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. ఒకప్పుడు ఏది పిహెచ్డి చేయాలి అంటే, పిహెచ్డి అర్హత సాధించాలంటే ముందు నెట్ సెట్ కొట్టుకుంటేనే పిహెచ్డి వస్తుంది అనే పరిస్థితిలోకి ఒక సందర్భంలో నెట్టేశారు. కాబట్టి కింద మీద పడి కష్టాలు నష్టాలు కోర్చి నిరుద్యోగులంతా కూడా నెట్ సెట్ మళ్ళా అర్హత సాధించుకొని పిహెచ్డీలు సాధించుకుందాం అనుకుంటే మళ్ళీ ఈ డిగ్రీ పోస్టులు వచ్చేసరికి ఇప్పుడు ఏం చేస్తున్నారు, పిహెచ్డి అర్హత ఉంటేనే లేదా జేఆర్ఎఫ్ ఉంటేనే ఇట్లా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉండే విధంగా ఒక మెరిట్ స్కాలర్స్ మాత్రమే ఈ అవకాశం దక్కే విధంగా చేయడం అనేది పూర్తిగా ఇది తప్పుడు విధానము. కాబట్టి జీవో నంబర్ 4ను వెంటనే రద్దు చేస్తూ పాత పద్ధతిలోనే ఒక డిగ్రీ స్థాయి స్టూడెంట్కి ఒక విద్యను నేర్పాలి అని అంటే దానికి ఇంత పిహెచ్డి చేసి ఉండాల్సినంత అర్హత అవసరం లేదు. ఖచ్చితంగా పీజీ చేసి ఉంటే సరిపోతుంది. కాబట్టి ఈ పాత పద్ధతిలోనే పీజీ అర్హతతోనే ఇవాళ ఎలాంటి కండిషన్స్ లేకుండా అందరికీ ఈ డిగ్రీ లెక్చరర్గా మరి రాత పరీక్షలను రాసే విధంగా అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.